కూటమి నేతలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. పల్నాడు జిల్లా వెనుకొండలో కల్తీ మద్యంపై నిరసన నిర్వహించిన అనంతరం తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారని సీరియస్ అయ్యారు. తాను ఉన్న వెనుకొండ నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. మహిళలు మద్యం తాగుతున్నారని తాను అనలేదన్నారు. మహిళలపై తనకు పార్టీకి గౌరవం ఉందన్న ఆయన వెనుకొండలో అవినీతిపై మాట్లాడకుండా చేయడానికి ఇలా చేస్తున్నారని చెప్పారు. అయితే ఎవరిని కుట్రలు కుతంత్రాలకు పాల్పడినా భయపడేది లేదన్నారు. అలాగే తనకు తెలియకుండా తన భూములను సర్వే చేయించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మక్కిన మల్లికార్జునరావు భూములను కూడా సర్వే చేయించాలని బొల్లా డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా మేము వాస్తవాలనే మాట్లాడతాం. ఎప్పుడు కూడా మహిళలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం, మహిళమ్మలకి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించారే గాని వాళ్ళేదో తప్పు చేస్తున్నారని కాదు. మీరు చేసేవన్నీ సందుకు ఒక షాపు, బ్రాంతి షాపు, గొంతుకు ఒక షాపు, ఆ అక్క చెల్లెమ్మలు అందరికి తెలియదా? వాళ్ళందరూ చూస్తానే ఉన్నారుగా, రోజు వాళ్ళే ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంలోంచి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. బయట వాళ్ళు వచ్చి ఇళ్ల ముందు తాగుతున్నారని ఆడవాళ్ళందరూ నాకు కంప్లైంట్ ఇచ్చారని నేను చెప్పాను. ఆ ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని మరొక విధంగా వక్రీకరించి నా మీద మాట్లాడిస్తున్నారు. మీరు అంటే నా నోరు నొక్కేయాలని చూస్తున్నారు. మీరు ఎలా నొక్కేయాలని చూస్తారు అనేది ప్రజలందరికీ తెలుసు. అది ఇక్కడ సాగదు. నేను ఇంకొకటి కూడా చెప్తాను. ఈ తేపకు బ్రహ్మనాయుడు గారి పొలం, ఈ మల్లికార్జునరావు గారు నీ పొలం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇందాక ఎవరో చెబుతున్నారయ్యా, ఏ కుంటాయా అది? ఏమండి, ఎక్కడదండి అది? ఈ మీ పంచాయతీ అంటే ఏ ఊరండి? చాటగడ్డపాడు పంచాయతీ. ఇలాంటివన్నీ చేస్తూ మీరు చేస్తూ దొంగే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మీరు దొంగ, మీరు ఎదుటోళ్ళని దొంగ దొంగ అని అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు చేసినవన్నీ మీరు పొలాల్లో ఎన్నెన్ని కలుపుకున్నారు, ఎన్నెన్ని మీ ఉన్నాయో అనేది మీ పొలాల మీద మీ మీద కూడా మరి సర్వే చేయించండి. మా మీద సర్వే చేయించుకున్నారు, ఎక్కడ ఏమీ లేదని చెప్పారు. మరి మీది మీద కూడా సర్వే చేయించుకోండి. నీ 100 ఎకరాల మీద చేపించుకోవా మల్లికార్జునరావు గారు, ఈ ఆంజనేయులు గారు మీ పొలాల మీద కూడా సర్వే చేయించుకోండి. ఈ ఆంజనేయులు గారు ఇన్వేలలో తీసుకున్న శ్మశానాల స్థలం మీద కూడా మరి ఒకసారి సర్వే చేయించుకో. నీకొక న్యాయం, మాకొక న్యాయమా? 100 ఎకరాలు నువ్వు ఇన్వేలలో చేసుకున్న 100 ఎకరాలన్నీ పరిస్థితి ఏంది? దోపిడీ చేసిన 100 ఎకరాల సంగతి, దాసరపాలెంలో చేసిన 100 ఎకరాల సంగతి ఏంటి? ఏదేమైనా ముఖ్యంగా నేను ఒకటే చెబుతున్నా, అమ్మా అక్క చెల్లెమ్మలారా, నా మనవల్లో మనవరాళ్ళలాగా మీరు ఎవరైతే మనవరాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నా, అమ్మా మీ తాతయ్య అలాంటి మాట మాట్లాడలేదు, అని మీరు అనుకుంటే నా తప్పని క్షమించమని కూడా అడుగుతాను. నేను అనలేదు కాబట్టి అడగట్లేదు. అది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.